అందరికీ నమస్కారం. గ్రహణం పట్టినప్పుడు చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఏం చేయాలి అంటే గ్రహణం పట్టినప్పుడు మొట్టమొదటిగా ఉండడం ఏంటంటే ఆ గ్రహణం ఏ నక్షత్రానికి పడుతుందో వాళ్ళెవరూ కూడా భయపడకుండా ఉండడం. ఎందువల్లంటే గ్రహణం పట్టడం వల్ల ఎవరి జీవితాలు తలకిందులైపోవు, ఎవరికి అదృష్టం పట్టదు, అదేవిధంగా ఎవరికి కూడా రాజయోగాలు పట్టవు, ఎవరి జీవితాలు తలకిందులైపోవు, జీవితాలేం మారిపోవు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గ్రహణం పట్టినప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పేవి ఈ రాశికి ఎలా ఉంది, ఈ రాశికి ఇవన్నీ అవాస్తవాలు. కేవలం కుంభరాశిలో అంటే శతభిష నక్షత్రానికి గ్రహణం పడుతోంది కనుక కుంభరాశి వారు ధనిష్ట, పూర్వభాద్ర, శతభిషం ఈ 3 నక్షత్రాల వారు గ్రహణం చూడకుండా ఉండి గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ శాంతి చేసుకుంటే సరిపోతుంది. గ్రహణం ఎందుకు ప్రభావం చూపుతుందో అంటే ఈ గ్రహణం పట్టినప్పుడు ఈ గ్రహణం ఇవాళ గ్రహణం 3 గంటల 30 నిమిషాల గ్రహణం ఉంది. గ్రహణ పూర్తి కాలం 330 నిమిషాలు ఉంది. ఈ 3 గంటల 30 నిమిషాలలో నెల రోజుల్లో చంద్రుడిలో జరిగేటటువంటి పరిణామాలు మార్పులన్నీ కూడా ఈ 3:30 నిమిషాల్లోనే అయిపోతాయి. అంటే ఇవాళ పౌర్ణమి కనుక గ్రహణం మధ్యకాలంలో అమావాస్యల చంద్రుడు పూర్తిగా కనపడకుండా పోయి మళ్ళీ గ్రహణ మోక్షకాలం వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రుడు పౌర్ణమిలాగా మళ్ళీ యథావిధిగా పౌర్ణమికి వచ్చేస్తున్నాడు. అంటే పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు 30 రోజుల్లో జరిగేసిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం 30 రోజుల్లో జరగాల్సిన పరిణామాలు 3 గంటల 30 నిమిషాలలోనే పూర్తయిపోతున్నాయి. అందువల్ల మానవుడి యొక్క శరీరంలోనూ మానసికంగానూ ఏమైనా కొంచెం మార్పులు జరిగితే జరగచ్చు తప్ప అంతకన్నా ఇంకేవి పెద్ద మార్పులు అయితే రావు. కేవలం కుంభరాశి వారికి మాత్రమే ఈ గ్రహణం వర్తిస్తుంది. మిగిలిన రాశి వాళ్ళందరూ కూడా గ్రహణాన్ని చూడొచ్చు. కాకపోతే గ్రహణం పట్టినటువంటి సమయంలో కొంత నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా పాస్ అయితే అవ్వచ్చు. అందువల్ల గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానం, విడిచిన వెంటనే విడుపు స్నానం చేయాలి. ఈ మధ్యకాలంలో భగవన్నామస్మరణ, మీకు ఏమైనా ఉపాసనలు ఉంటే ఆ జపాలు చేసుకోవడం, అసలు విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఇవి చేస్తే సరిపోతుంది. కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో వాటిలోనూ కర్కాటక రాశి వారికి ఏదో యాక్సిడెంట్లు అవుతాయని, ఇంకో రాశి వారికి ఏమో ధనం ఇబ్బంది అవుతుందని, ఇంకో మీనరాశి వారికి మానసిక, ఇవన్నీ అవాస్తవాలు. ఇవన్నీ ఎవరు నమ్మకండి. కేవలం గ్రహణం శతభిష నక్షత్రానికి పడుతుంది కనుక కుంభరాశి వారు మాత్రమే రేపు గ్రహణ శాంతి చేసుకోవాలి. గ్రహణ శాంతి కూడా ఏం చేయాలి అంటే 1 కేజీ పావు మినుములు, లేకపోతే పొట్టు మినపప్పు కానీ, 1 కేజీ పావు బియ్యము, మీకు శక్తి ఉంటే ఒక వెండి నాగసర్పము, మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయం కానీ వేదవిత్తులైనటువంటి బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ బ్రాహ్మణులకి వాటిని సమర్పించండి. అంతకన్నా ఇంకేవి ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని గ్రూపుల్లో బంగారం ఇవ్వండి, పంచెలు పెట్టండి, ఏవో నీల రంగు వస్త్రాలు ఇవ్వండి, కంచు చెంబు నిండా నెయ్యి పోసి ఇవ్వండి, ఇవన్నీ అవసరం లేదు. కేవలం 2 1 కేజీ పావు మినుములు, 2 కేజీ పావు బియ్యం, శక్తి ఉంటే ఒక వెండి నాగసర్పము, మీకు దగ్గర ఉన్నటువంటి తెలిసినటువంటి బ్రాహ్మణ